వైఎస్సార్ విగ్రహం పెట్టుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని రంగారెడ్డి జిల్లాలోని హర్షగూడ వాసులు అన్నారు. హర్షగూడ వచ్చిన రాజన్న కూతురును పూలపై నడిపించారు. షర్మిల రాక తమ గ్రామంలో పండుగ వాతావరణం తీసుకొచ్చిందని చెప్పారు హర్షగూడ గ్రామస్తులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని హర్షగూడ వాసులు షర్మిల చేతుల మీదుగా మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకున్నారు. వైఎస్సార్ తమ కోసం చేసిన పథకాలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని పెట్టుకున్నామన్నారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా ప్రజలు నమ్మరన్నారు. మరో ప్రస్తావన పాదయాత్రకు ఈ హర్షగూడ మహేశ్వరం మండలంలో హర్షగూడ గ్రామంలో పండుగ వాతావరణంగా ఉంది. ఈ వాతావరణాన్ని ఈ జనాలు ఇలా సంతోషిస్తున్నారు. అలాగే ప్రజలు జగన్ను ఎప్పుడు ఎలక్షన్ చేస్తే అప్పుడు సీఎం చేద్దామని ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. జగనన్నను నమ్ముకున్నాము. అన్నగారు జగనన్న ఎక్కడున్నా అతని పార్టీ బలపడుతూనే ఉంటుంది. బలపడుతూ కాదు విజయాన్ని సాధిస్తుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్ర మీకోసం అని అంటున్నారు కానీ ఆయన కోసమే, ఆయన పబ్బగడ్డ కోసమే చేస్తున్న యాత్ర, ప్రజల గురించి కాదు. ఇప్పుడు షర్మిల పాదయాత్ర చూస్తే పబ్లిక్ చూడు, ఆయన పాదయాత్ర చేస్తే పబ్లిక్ చూడు. ఒకటే మాటలో నేను ఇంకేం మాట్లాడతాను. కొంగ జపం అంటారుగా గది, ఎంత చెప్పినా ఏదో అంటారు చూడు, కుక్కకు నాకు తోకలేదా గా మాటలు అవన్నీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఆ బాబు ఎంత కింద మీద మీకోసం చేసిన, ఆయన కోసం యాత్ర చేసిన, కింద బోర్లో నచ్చిన ఆయనకు నమ్మేటట్టు లేదు పబ్లిక్. షర్మిల రాకతో హర్షగూడ వైఎస్సార్ జ్ఞాపకాల్లో మునిగిపోయింది. ప్రతి ఒక్కరూ మహానేత వైఎస్సార్ గురించి మాట్లాడుకోవడమే కనిపించింది.